Okay. Hey everyone, welcome back to the Mr. Bro channel. Today we are kicking off our ఫస్ట్ జర్నీ. సో ఇవాళ మనం ఫస్ట్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో యాజ్ యూజువల్గా నిన్న రోడ్ మ్యాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన విజువల్ స్టూడియోని ఎలా సెటప్ చేయాలో అని చూసేసాం. దాంట్లోకి వచ్చేసి మనం ఇవాళ కొన్ని బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది ఇప్పుడు క్లాసిఫై చేస్తాం చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్గా నేర్చుకునేవి ఆ ట్యాగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ వెబ్ పేజ్. సో దానికి ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దానికి ముందు మనం కోడ్లోకి వెళ్ళక ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ provide a heartful heart like. Okay, so next move on to this. So I am not wasting your time. So coming to the అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి. సో ఈ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఇది ఒక ఎసెన్షియల్ పార్ట్ అనమాట. సో మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాము. సో ఏ వెబ్ పేజ్ అయినా రన్ అవ్వాలంటే దీంతోనే స్టార్ట్ అవుతుంది. 100% దీంతోనే స్టార్ట్ అవుతుంది. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు ర్యాండమ్గా ఒక వెబ్సైట్ తీసుకుంటాను. సో ఏదో ఒకటి సరే చాట్ జీపీటీ యూఆర్ఎల్ ఉంది కదా, సో దీన్ని తీసుకుంటాను. సో ఇక్కడ క్లిక్ చేశాను, అక్కడ ఒక చోట ర్యాండమ్గా క్లిక్ చేయండి. ఓకే, ర్యాండమ్గా క్లిక్ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ బటన్ ఉంటుంది కింద, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏదైనా మీరు కస్టమైజ్ చేసి ఉంటే ఇంతకు ముందు, ఓకే, సో కస్టమైజ్ చేయకపోతే మనకి రైట్ సైడ్ టాప్లో మనకి ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది చూడండి టాప్లో. సో ఆ ఎలిమెంట్స్ దగ్గర మనకి ఏంటంటే హెచ్టిఎంఎల్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్, సో హెచ్టిఎంఎల్ అలా మనం ప్రతి పేజ్ అనేది ఇలానే రన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం అసలు ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు క్లాసిఫై చేద్దాం. సో అసలు ఈ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం ఒక్కొక్కటి దాని గురించి అయితే చూద్దాం. సో హెచ్టిఎంఎల్ అనేది ఏం లేదు, సింపుల్గా మనకు చెప్పాలంటే ఒక స్ట్రక్చర్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మన బోన్స్ స్కెలిటన్ ఉంటుంది చూసారా, అలా మనది ఏమి ఉండదు, జస్ట్ ఫంక్షనాలిటీ కనిపించడానికి కనిపిస్తుంది, దాంట్లో అసలు ఏమీ చేయలేము. అలా మనం దాన్ని అయితే హెచ్టిఎంఎల్ అని సింపుల్గా అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్. సో ఎప్పుడైతే మనం బట్టలు వేసుకుంటామో, సో కలర్ఫుల్గా అంటే స్కిన్ కలర్ అలాంటి ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, సో కొంచెం స్టైల్ అప్, సింపుల్గా చెప్పాలంటే స్టైల్ ఎలా యాడ్ చేస్తామంటే సిఎస్ఎస్ని యూజ్ చేసి అయితే మనం స్టైల్ యాడ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి జావా స్క్రిప్ట్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే సింపుల్గా ఇది మనకి ఫంక్షనాలిటీస్ జరగడం కోసం, సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ ఇంటెలిజెన్సీ పర్పస్ ఎలా ఉంటుందో అలాంటి ఫంక్షన్స్ ఎలా రన్ అవ్వాలి, నువ్వు ఒకసారి బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ నుండి డేటా వెనక్కి ఎలా వెళ్ళిద్ది, సో అసలు వెళ్ళాలా వద్దా అనేది అన్ని ఇక్కడే క్లాసిఫై చేస్తాం. అది దాన్ని యూజ్ చేయడం కోసం యూజ్ చేసేది ఈ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఇది అంతా అయిపోయిన తర్వాత సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది దేంట్లో అంటే, సో ఆ స్కెలిటన్ని క్లాసిఫై చేద్దాం. ఓకేనా, సో ఆ స్కెలిటన్ యొక్క స్ట్రక్చర్ని క్లాసిఫై చేద్దాం. సో స్ట్రక్చర్, సో ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఫైల్ ఫాలోస్ ఏ సింపుల్ స్ట్రక్చర్ అన్నాం కదా, ఇందాక చూపించాను కదా. సో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ప్రతిదీ మనకి హెచ్టిఎంఎల్తోనే స్టార్ట్ అవుతుంది అది. సో ఒక సింపుల్ కోడ్ చూద్దాం. సో అది ఎలా రన్ అవుతుంది ఏంటి, అసలు సింపుల్గా చెప్పాలంటే ఇదే హెచ్టిఎంఎల్ అనమాట. ఓకే, సో ఈ డాక్ టైప్ అంటే అసలు మీరు ఇది మీకు అర్థం కాకపోయిందా జస్ట్ చూడండి, సో చెప్తాను. సో ఈ డాక్ టైప్ అంటే ఏంటంటే, సో క్లాసిఫై చేసిన తర్వాత ఈ డాక్ టైప్ని మనం జస్ట్ ఏ వర్షన్ యూజ్ చేస్తాం అంటే, మనం ఒక్కొక్కటి అప్డేట్, సింపుల్గా చెప్పాలంటే ఓల్డర్ వర్షన్సే వాడట్లేదు కదా, ఎప్పుడో వచ్చిన నోకియా మొబైల్ వాడట్లేదు కదా, న్యూ వర్షన్ అప్గ్రేడేషన్స్ కావాలి. సో అలాంటి అప్గ్రేడేషన్స్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నామో, ఓకే, ఈ డాక్ టైప్ ఉంది చూసారా, అదైతే క్లాసిఫై చేసింది అనమాట. సో నువ్వు అసలు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నావు, ఎప్పుడు యూజ్ చేస్తున్నావు అనేది బ్రౌజర్కి చెప్పింది అనమాట. మన వెబ్సైట్ కొంచెం స్మార్ట్ ఇంజన్స్ ఉంటాయి వెనకాల, ఇంజన్స్ అంటే V8 ఇంజన్, మనకి చెప్పాలంటే క్రోమోడ్ యూజ్ చేసేది V8 ఇంజన్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఫాక్స్ యూజ్ చేసేది స్పైడర్ మంకీ. సో ఇలాంటి కొన్ని ఇంజన్స్ ఉంటాయి, వాటిని అండర్స్టాండ్ చేయడం కోసం ఈ డాక్ టైప్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్టిఎంఎల్. సో ఈ హెచ్టిఎంఎల్ అనేది మనకి ఏంటంటే ఒక రూట్ ఎలిమెంట్ అనమాట. ఈ రూట్ ఎలిమెంట్ అనేది మనం ప్రతిదీ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఓకే, మనం హెచ్టిఎంఎల్ స్టార్ట్ అవ్వాలి, ఇది జస్ట్ ఓన్లీ మనకి నువ్వు హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తున్నావు, అది ఏ వర్షన్లో యూజ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పడానికి, ఇది మాత్రం మనకి హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ అనమాట, రూట్ ఎలిమెంట్ అది. ఇక బ్రౌజర్ని నువ్వు ఇక్కడ నుండే ఏదైనా క్లాసిఫై చేసుకుంటూ వెళ్తావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్ ట్యాగ్. సో ఈ హెడ్ ట్యాగ్ అంటే ఏంటంటే దీంట్లో మెటా డేటా ఉంటుంది. సో నువ్వు దీంట్లో ఏమి పెట్టలేవు, జస్ట్ ఉంటుంది డేటా, బట్ ఇది మాత్రం మనకి ఎక్కడ మన పేజ్లో కానీ ఎక్కడ కనిపించదు. దీంట్లో రాసిన డేటా నువ్వు మనకి ఎక్కడ, ఇది జస్ట్ ఓన్లీ డెవలపర్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో మనం ఏదైనా ఎక్స్టర్నల్ లింక్స్ కానీ కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, యాడ్ చేస్తూ ఉంటాం, అవి మాత్రం దీంట్లో యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి టైటిల్. సో ఈ టైటిల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే,
సింపుల్‌గా చెప్పాలంటే సో, ఏదైనా మనకి సపోజ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే మన వెబ్‌సైట్ ఉంది. లేదా మన కాలేజ్ ఉందండి. సో, మనం ఎలా సో, మన కాలేజ్ నేమ్ ఎలా అయితే ఐడెంటిఫై చేస్తామో సో, వెబ్‌సైట్‌కి ఇది టైటిల్ కూడా అలాంటిదే. సపోజ్ నేను కొత్తగా ఒక యాప్ లాంచ్ చేద్దాం అనుకున్నాను. యాప్‌కి పేరు పెడతాను. సో, సేమ్ అలానే అక్కడే టైటిల్ పెడతాం. ఇక అదే అన్నిటికి మనం ఫుల్ టైమ్ యూజ్ చేసే దానికి పర్పస్ కోసం టైటిల్ అనేది యాడ్ చేయడం పర్పస్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ. సో, ఈ బాడీలో మనం ఏం చేస్తామంటే ప్రతీదీ మనం ఏది రాయాలనుకున్నా అది మాత్రం ఖచ్చితంగా రాసిన తర్వాత అది డిస్‌ప్లే చేయడం పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఏది రాసినా మాత్రం ఇక్కడ నువ్వు జస్ట్ సింపుల్ ఒక డాట్ పెట్టినా సరే ఓకే. అది మాత్రం డిస్‌ప్లే చేసిద్ది. ఇది మనం కంప్లీట్ స్ట్రక్చరు. సో, మనం దీన్ని ఇప్పుడు విజువల్ స్టూడియోలో ఎలా రన్ చేయాలనేది చూద్దాం. సో, సింపుల్‌గా మనం నిన్న క్లాసిఫై చేశాను. విజువల్ స్టూడియోని ఎలా సెట్ చేసుకోవాలి అండ్ కొన్ని ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసాం విజువల్ స్టూడియోలో. అవి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని ఎలా సెట్ చేయాలి. సో, మీకు ఆ వీడియో చూడలేదంటే చూడండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. సో, కమింగ్ టు ది ఫైల్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో, మనం ఆల్రెడీ నిన్న ఫైల్ క్రియేట్ చేసాం. ఆ ఫైల్‌ని ఓపెన్ చేద్దాం. సో, డబుల్ క్లిక్ చేసి సీఎండీ ఎంటర్ చేసి మనకైతే మన యొక్క కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతది. సో, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో ఏం చేస్తారంటే కోడ్ స్పేస్ డాట్ అని ఎంటర్ చేశారనుకోండి. సో, మన విజువల్ స్టూడియో మన విత్ మార్ ఫోల్డర్‌తో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో, నేనిక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ అని క్రియేట్ చేస్తున్నాను. వై వి యూజింగ్ డాట్ హెచ్టీఎంఎల్ అనే దాని గురించి కూడా క్లాసిఫై చేశాను నిన్నటి వీడియోలో. సో, దాన్నైతే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఎంటర్ చేసి ఫైల్ క్రియేట్ చేసాం. సో, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్. సో, ఇండెక్స్ డాట్ వన్ అని సో, మనం నిన్న ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా! సో, సిమిలర్ వే. సో, ఇండెక్స్ డాట్ వన్ హెచ్టీఎంఎల్ అనేది నేను క్రియేట్ చేశాను. సో, ఇందాక చూసాం కదా! మనం అక్కడ ఈ స్ట్రక్చర్ చూసాం కదా! సో, ఈ స్ట్రక్చర్‌ని వెయిట్ ఎ సెకండ్. సో, ఇది. ఈ స్ట్రక్చర్ ఉంది కదా! ఇది మన హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చరు. సో, దీన్ని మనం ఇక్కడ ఎలా రాయాలి? ఓకే. సో, మనకసలే మామూలు బద్ధకం కాదు. ఓకే. ప్రతిదీ రాయాలంటే అసల అసైన్‌మెంట్‌లే సరిగ్గా రాయం. మనం ఎందుకు ఇయన్నీ రాస్తాం అంటాం కదా! సో, సిమిలర్ వేలే దీనికి కూడా వై విఎస్ స్టూడియో అనేది ఇంత మంచి ఇన్‌బిల్ట్స్ ఉండటం వల్లే చాలా పాపులర్ అయిపోయింది ఇది. ఓకే. సో, దీనికోసం మనం ఆ స్ట్రక్చర్ రాయకుండా సింపుల్‌గా యూజ్ చేయాల్సింది ఏంటంటే సో, ఎక్స్‌లమేటరీ మార్క్ యూజ్ చేశారనుకోండి అక్కడున్న స్ట్రక్చర్ ఆ ఎంబెడ్ అబ్రివియేషన్స్ మొత్తం ఇక్కడికి వచ్చేసిద్ది మనకి. జస్ట్ దీన్ని క్లిక్ చేసి హిట్ ఎంటర్ కొట్టేస్తే సరిపోతుంది. ఎంటర్ కొడితే మనకి ఆ ఫార్మాట్ మొత్తం వచ్చేసిద్ది. సో, దీని గురించి నేను మీకు క్లియర్‌గా చెప్పలేదు ఇంకా. సో, మనం దీని గురించి మాట్లాడినప్పుడు మెటాటాక్స్ గురించి లాస్ట్‌లో చెప్తాను. అక్కడ మాట్లాడదాం. ఓకే. సో, అది పెద్ద స్టోరీ అది. ఓకే. మనకి అది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి మన పేజ్ టాప్‌లో రావటానికి అంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు టాప్‌లో రావడం కోసం అక్కడ పెట్టే డీటెయిల్సే అవి. సో, అది తర్వాత మాట్లాడదాం. సో, ఈ టైటిల్స్ ఇవన్నీ గురించి మాట్లాడాలి కదా! సో, ఇందాకే చెప్పాను డాక్ టైప్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ అనేది మనకి రూట్ ఎలిమెంట్. సో, వై ఐ సెడ్ రూట్ ఎలిమెంట్. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, రూట్‌ని నేను క్లోజ్ చేశాననుకోండి సింపుల్ లెఫ్ట్ సైడ్‌లో నా యారోని చూడండి. క్లిక్ టు కొలాప్స్ ది రేంజ్ అని ఉంటది కదా! సో, కొలాప్స్ చేశాననుకోండి. అది మొత్తం అక్కడ రూట్ నుండి కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ హెచ్‌టీఎంఎల్ ఈ డాక్ టైప్ ఉందా? డాక్ టైప్ లేదు. సో, ఇలాంటి పర్పస్ అంటే ఇక్కడ నుండే మనకి స్టార్ట్ అవుతది మన ప్రోగ్రామింగ్ మొత్తం. ఓకే. సో, ఇలా. సో, ఈ హెడ్‌లో మీరేదైనా రాసారనుకోండి ఆ డీటెయిల్స్ అనేవి ఒక టైటిల్ మాత్రమే కనిపిస్తది. మిగతాది మీరేది రాసినా కనిపియదు. ఆ టైటిల్ కూడా కనిపించదు. యాక్చువల్‌గా వెబ్‌సైట్‌లో కనిపించదు. సో, పైన టాప్‌లో ఉంటది కదా! అక్కడ కనిపిస్తది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సో, మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ మై ఫస్ట్ నేమ్. సో, సింపుల్‌గా మీరేం పెట్టుకోవాలనుకున్నా సో, నేనైతే నా పేరు పెట్టుకున్నాను. సో, మిస్టర్ బ్రో అని. సో, ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నేను చూసాను. ఇక్కడ పెట్టేసాను. టైటిల్ పెట్టేసాను. మీకేం చెప్పాను ఇక్కడున్న డీటెయిల్స్ ఏవి కనిపించదు. నెక్స్ట్ ఇక్కడ కనిపించే డీటెయిల్స్ మాత్రం ప్రతీదీ మనకి డిస్‌ప్లే అవుతది. ఓకే. ఈ బాడీలో మనం ఏది రాసినా అనేది మనకి 100% మొత్తం డిస్‌ప్లే అయిపోతది. సో, అది క్లాసిఫై చేద్దాం. సో, నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే సింపుల్‌గా హలో అని రాసాను. హలో అని రాసిన తర్వాత దీన్నైతే మనం ఇప్పుడు రన్ చేద్దాం. సో, యాజ్ యూజువల్‌గా మీకు నిన్న నేను విజువల్ స్టూడియోని సెటప్ చేసి ఎలా రన్ చేయాలో చెప్పాను. సో, లేదు అలా కాకుండా కింద గో లైవ్ అని ఉంటది. సో, దీన్ని క్లిక్ చేసినా మనకి లైవ్ సర్వర్ రన్ అయిపోతుంది. సో, ఇక్కడ చూడండి సింపుల్‌గా నేను క్లిక్ చేశాను. ఇప్పుడు రన్ అవుతుంది. సో, చూసారా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా అనేది ప్రతి క్లాసిఫై అయిపోయింది. అండ్ మనము అక్కడ రాసిన హలో అనేది కూడా డిస్‌ప్లే అయిపోయింది. సో, వేర్ ఇస్ దిస్? ఇక్కడ చూడండి. యాహ్! సో, అది కొంచెం క్లాన్‌గా ఇక్కడ మీరు టాప్‌లో అబ్జర్వ్ చేయండి మిస్టర్ బ్రో అని వచ్చింది. టైటిల్ ఏం పెట్టామో అదనేది మనకక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి వెయిట్ ఎ సెకండ్. యాహ్! ఇక్కడ మిస్టర్ బ్రో అని కనిపిస్తుంది కదా! అది మనం టైటిల్ పెట్టింది. సో, బాడీలో ఏది రాసామో అది డిస్‌ప్లే అయిపోయింది. ఇది మనకి మొత్తం ఆ యొక్క స్ట్రక్చరు, ఆ హెచ్‌టీఎంఎల్ యొక్క డాక్ టైప్స్, ఒక్కొక్క దాని పర్పస్, దాని యూసేజ్ ఎలా ఉంటది అవనేది నేను క్లాసిఫై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే
కొన్ని ట్యాగ్స్ ఓకే. కొన్ని మనకి హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్స్ ఉంటాయన్నమాట. సో, మీకు చెప్పాను కదా! కొన్ని ఎగ్జామినేషన్ ట్యాగ్స్ ఉన్నాయని. ఇప్పుడు ఈ పార్ట్ అనమాట. ఎసెన్షియల్ ట్యాగ్స్, ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, ఈ ఇంపార్టెంట్ ట్యాగ్స్‌లో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హెడ్డింగ్ ట్యాగ్ ప్రయారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ హెచ్1 టు హెచ్6 సో, యూజ్డ్ ఫర్ ది టైటిల్స్ ఓకే. మనం టైటిల్స్ మెన్షన్ చేస్తా ఉంటాం. సిమిలర్‌గా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ చూడండి. మనం ఈ చాట్ జీపీటీ యొక్క ఫస్ట్ పేజ్‌లో ఉన్నాం కదా! సో, ఇది హెచ్1 ట్యాగ్‌తో యూజ్ చేసి రాసింది. ఓకే. సో, ఒక్కొక్క ట్యాగ్‌ని ఒక్కొక్క స్పెసిఫైడ్ టైమ్‌లోనే యూజ్ చేయాలి. సో, ఎక్కడ పడితే అదే ట్యాగ్ ఏ ట్యాగ్ వాడాలో అనేది ట్యాగ్‌లు కూడా ర్యాంకింగ్ ఉంటదనమాట. యాజ్ యూజువల్‌గా చెప్పాలంటే ఎలా పడితే అలా వాడేస్తే వాటికి లిస్ట్ ఔట్ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోద్ది. వెబ్ పేజ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం పర్పస్ కోసం. సో, ఈ ట్యాగ్స్ అనేది కూడా అలానే యూజ్ చేశారు. అండ్ ఇది కూడా ఒక ఆహ్, హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేసి పెట్టింది. ఎలా పడితే అలా పెట్టేస్తే మనకు కొంచెం ర్యాంక్ పుష్ అంటే మనకి వెబ్‌సైట్ ర్యాంకింగ్ కోసం అనేది ఇవి బాగా ఉపయోగపడతాయి దాని పర్పస్ కోసం. ఇప్పుడు చూద్దాం ఆ ట్యాగ్స్‌ని మనం ఎలా క్లాసిఫై చేసుకుంటూ యూజ్ చేయాలనేది. సపోజ్ నేను ఇప్పుడు ఈ హెలో ఉంది. సో, యాజ్ యూజువల్‌గా ఈ హెలో యూజ్ చేసినప్పుడు నాకు లాస్ట్ టైమ్ ఎంత చిన్నగా కనిపించింది. సో, చాలా చాలా చిన్నగా కనిపించింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ హెచ్1 ట్యాగ్ యూజ్ చేస్తాను. సో, దీంట్లోనే ఇప్పుడు హెలో పెడతాను. సో, ఇప్పుడు ఈ హెలో పెట్టినప్పుడు ఏమైపోయింది చూడండి. ఒకసారి కొంచెం చాలా పెద్దదిగా నాకనేది డిస్‌ప్లే అయింది. కంపేర్డ్ టు ఇందాకటి దానికంటే. ఇలా దీన్నైతే ఉపయోగిస్తాం. సో, ఇలా మనకి హెచ్1 టు హెచ్6 ఉంటాయి. సో, ఒక్కొక్క దాన్ని డిక్రీజ్ చేసే కొద్దీ ఒక్కొక్కటి తగ్గిపోతా ఉంటాయి. అండ్ నేను చెప్పేది ఒకసారి క్లాసిఫై చేయండి. ఇది ఇది మాత్రం నోట్ చేసుకోండి. సో, హెచ్1 ట్యాగ్‌ని మాత్రం మనం వెబ్‌సైట్ మొత్తంలో ఒకే ఒక్కసారి యూజ్ చేయాలి. బికాజ్ ఆఫ్ అది ఎందుకంటే సో, ఎస్‌ఈఓ పర్పస్ కోసం ఓన్లీ వన్ టైమ్ యూజ్ చేయాలి. అది మనం ఏంటంటే మీరు బ్రౌజ్ చేసినప్పుడు హెచ్‌టీఎంఎల్ ఫైల్ నుండి అది మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంటది కదా! సో, మీరు సెర్చ్ బార్‌లో యూజ్ చేస్తారు కదా! అప్పుడు సెర్చ్ చేసేటప్పుడు అది టాప్‌లో రావటం పర్పస్ కోసం యూజ్ చేస్తారు. హెచ్1ని మీరు మల్టిపుల్ టైమ్స్ అంటే హెడ్డింగ్ అంటే మన వెబ్‌సైట్‌లో కొంచెం ఎక్కువగా కనిపియాలి. అంటే బోల్డ్‌గా బోల్డ్‌గా కనిపించాల్సి ఉంటది కదా! సో, అలాంటప్పుడు అలాంటి పర్పస్ కోసం అయితే దీన్నైతే యూజ్ చేయమాకండి. ఓన్లీ వన్ టైమ్ యూజ్ చేసి వదిలేసేయండి. సో, సిమిలర్‌గా హెచ్2 యూజ్ చేయండి. మళ్ళీ సో, సంథింగ్ నేను ఏ అని పెడుతున్నాను. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకే లైన్‌ని మల్టిపుల్ టైమ్స్ రాయాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే, అంటే దీన్ని కాపీ చేయాలి. ఒకే లైన్‌ని కాపీ చేయాలన్నప్పుడు షిఫ్ట్ డౌన్ యారో కొట్టారనుకోండి. ఆ ఒకే లైన్ మనకి మల్టిపుల్ టైమ్స్ కాపీ అయిపోతుంది. సో, షిఫ్ట్ యారో ఓకే. సో, నేను హెచ్1 టు హెచ్6 వెళ్ళాలి. సో, నౌ ఐ యామ్ గోయింగ్ టు దు హెచ్2 అయిపోయింది. సో, అండ్ హెచ్3 అండ్ దెన్ హెచ్4, హెచ్5 ఓకే. హెచ్5 ఎంటర్ అయిపోయిందా? యాహ్! హెచ్6 మనం ఇలా అనేది మనం హెచ్1 టు హెచ్6 దాకా అయితే ఎంటర్ చేస్తా ఉంటాం. సో, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి క్లాసిఫై చేస్తదని చెప్పాను. కొంచెం సైజ్ తగ్గుతా ఉంటది. సో, ఇప్పుడు చూద్దాం దాన్ని. ఇదిగో చూడండి ఏ కొంచెం పెద్దది. ఇది యాక్చువల్‌గా ఇది ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ అనేది హెచ్1 ట్యాగ్. ఇది హెచ్2 ట్యాగ్ అండ్ హెచ్3 అండ్ హెచ్4, హెచ్5, హెచ్6. సో, ఇలా అయితే మనం ఒక్కొక్కటి ప్రయారిటీస్‌లో యూజ్ చేస్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే అలా హెడ్డింగ్ ట్యాగ్స్ అయిపోయినాయి. సో, అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని ఎలా యూజ్ చేస్తామంటే, ఈ ట్యాగ్‌లో మనకి సో, ఈ పి అనేది పారాగ్రాఫ్ ట్యాగ్‌ని అయితే ఐడెంటిఫై చేస్తది. అండ్ ఇదేం చేసిద్దంటే, సో, యాడ్స్ టెక్స్ట్ కంటెంట్. సో, మీరేదైనా చాలా పెద్ద కంటెంట్ రాయాలి. అంటే పేరాలు రాయాలనుకోండి, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాం. ఇక్కడ ఈ శాంపుల్ వెబ్‌సైట్‌లో ఈ చాట్ జీపీటీని చూడండి. ఇది పారా అనమాట. యాక్చువల్‌గా దిస్ ఈస్ ది పారా. మొత్తం ఈ పారా ట్యాగ్‌లోనే ఉంటదిది. ఓకే. మీకిప్పుడు చూపిస్తాను. రియల్ టైమ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే. వాళ్ళు ఆర్టికల్స్‌లో ఇచ్చేసారు. ఈ ఆర్టికల్ కాన్సెప్ట్ అనేది కొంచెం సెగ్మెంటేషన్‌లో ఉంటది. అక్కడ చెప్తాను. సో, యాక్చువల్‌గా అలా కూడా రాయొచ్చు. అంటే అది ఫార్మేషన్ అనమాట. యాక్చువల్ ఫార్మేషన్. సో, మనం కొన్ని డీటెయిల్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు. సో, మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు బ్రౌజింగ్‌లో. ఓకే. ఎలా అయినా ఏం కాదు. సో, ఇలా కూడా రాసుకోవచ్చు. సో, ఇప్పుడు చూద్దాం. సో, నేనిక్కడ పి ట్యాగ్‌ని యూజ్ చేశాననుకోండి. పి ట్యాగ్‌లో మనం ఎంత కంటెంట్ చాలా పెద్ద కంటెంట్ రాసుకోవాలనుకున్నా రాసుకోవచ్చనమాట. ఓకే. వెయిట్ ఎ సెకండ్. అండ్ మీరు ఎప్పుడైనా వెబ్‌సైట్‌ని ఇలా ఈ ఫోల్డర్స్ ఉన్నాయి గదా! ఇవైనా క్లోజ్ చేయాలనుకోండండి, ఇలా మీరు క్లిక్ చేసి మళ్ళీ క్లోజప్ అయన్నీ చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ బి ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా అదనేది క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్‌లో ఏదైనా రాయాలి అనుకున్నామనుకోండి, అంటే కొంచెం డిఫాల్ట్ టెక్స్ట్ ఏదో ఒకటి కంటెంట్ చాలా పెద్దది రాయాలనుకున్నాండి. సో, మనం వెబ్‌సైట్ చెక్ చేసేటప్పుడు రాయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఏదైనా మీకు కంటెంట్ అంటే మీ యూఐ టీమ్ మీకేమైనా ఇచ్చిందనుకోండి, సో, అప్పుడు ఎలా యాడ్ చేద్దాం అలా. సో, లేదు డిఫాల్ట్‌గా మీరు యూఐ టీమ్ నుండి రెస్పాన్స్ రాలేదు. మీరు డిఫాల్ట్‌గా రాసి ఉంచుదాం అనుకోండి. ఇలా లోహరం అని రాసి పక్కన ఒక 10 ఆర్ 20 వర్డ్స్ ఇచ్చారనుకోండి. మీకు ఎన్ని వర్డ్స్ ఈ 10 అంటే ఏంటంటే సో, మీకు ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని అనమాట. సో, నాకు 10 వర్డ్స్ అనేది ఇది యాడ్ చేసేసిద్ది. మీ ఇష్టం ఎంతైనా రాయొచ్చు. ఓకే. నేనైతే 10 యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఈ 10 అనేది నాకు ఇక్కడ రెండర్ అయిపోతుంది చూడండి. యాహ్! ఇక్కడ చూడండి. సో, నాకిక్కడ రెండర్ అయిపోయింది. సో, ఇలా కాదు నాకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలి. ఓకే. ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాను నేను. సో, అగైన్ ఐ యామ్ టేకింగ్ పి ట్యాగ్. సో, పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ లోహరం
50. ఓకే. 50 వర్డ్స్. సో, ఇప్పుడు నాకు ఆ 50 వర్డ్స్ అనేది తీసేసుకుంది. ఇక్కడ చూడండి ఆ 50 వర్డ్స్ అనేది నాకు ఇక్కడ క్లాసిఫై అయిపోయాయి. సో, ఇలా అనేది మనం పారాగ్రాఫ్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం దాని పర్పస్ కోసం. అండ్ నెక్స్ట్ కమింగ్ వచ్చేసి ఈ బోల్డ్ అండ్ ఇటాలిక్. అంటే ఈ బోల్డ్ అనేది మీకు ఇందాక చెప్పాను కదా! సో, హెచ్1 ట్యాగ్‌ని ఒకేసారి యూజ్ చేయాలని. సో, వాటిని రెక్టిఫై చేయటం కోసం వచ్చినవే ఈ బోల్డ్ అండ్ ఇటాలిక్ ట్యాగ్స్ అనమాట. సో, వీటిని ఎలా యూజ్ చేస్తారంటే బోల్డ్ చేయాలంటే మనం బి అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ ఐ అనే దానికి ఏంటంటే మనకి ఇటాలిక్ ట్యాగ్ అనమాట. సో, అండ్ ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో, వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే హైలైట్స్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం ఆ బోల్డ్ ఆ టెక్స్ట్‌ని ఆ రెండిటిని కూడా ఎలా క్లాసిఫై చేయాలనేది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బి యూజ్ చేస్తున్నాను. సో, బోల్డ్ ట్యాగ్. ఈ బోల్డ్ ట్యాగ్‌లో నేనేంటంటే సో, నా నేమ్‌ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నా నేమ్‌ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇలా అయితే మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాకిక్కడ హైలైట్ అయిపోద్దది కొంచెం బోల్డ్ కలర్‌లో. సో, ఇలా మనమైతే హైలైట్ ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్‌గా కొంచెం వాలినట్టుంటది. సో, అలా అనేది మనం ఇప్పుడు డిస్‌ప్లే చేద్దాం. ఇటాలిక్ పర్పస్. ఓకే. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే కొంచెం డిఫాల్ట్‌గా కొంచెం వంగినట్టు ఇలా ఉంటది. సో, ఇది మనకి ఈ రెండిటిని ఉపయోగించి కొంచెం వెబ్‌సైట్‌ని కొంచెం ఇంప్రూవ్ చేయడం కోసం అంటే లుకింగ్ కోసము ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. పూర్తిగా వీటిలన్నిటిని సాల్వ్ చేయాలంటే సీఎస్ఎస్ రావాల్సిందే. సో, వాటి అమ్మ మొగుడనమాట ఇది. సో, అన్నిటిని క్లాసిఫై చేయటం కోసం పర్పస్ అది. సీఎస్ఎస్ ఓన్లీ. సో, కమింగ్ టు ది నెక్స్ట్ ఏంటంటే ఈ లిస్టెస్. లిస్టెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కంపేర్డ్ టు అదర్ అనమాట. సో, ఒక ఆర్డర్‌లో ఒక డేటాలో కనిపియాలంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇప్పుడు చూడండి ఇది ఒక ఆర్డర్‌లో ఉంది. ఫస్ట్‌ది, సెకండ్‌ది, థర్డ్‌ది ఇలా ఉందో అలా కనిపించడం కోసం అనేది మనకి ఇవి యూజ్ చేస్తా ఉంటాం అనమాట పర్టిక్యులర్‌గా. సో, కదా! సో, ఈ లిస్టెస్‌లో మనకి 2-3 టైప్స్ ఉన్నాయి. సో, మనకి మేజర్‌గా యూజ్ చేసేది 2 అనమాట. ఆర్డర్ లిస్ట్ అండ్ అన్‌ఆర్డర్ లిస్ట్ అనమాట. సో, ఈ ఆర్డర్ లిస్ట్‌ని ఎలా చూపిస్తామంటే ఓఎల్ అని యూజ్ చేసి అయితే మనం చూపిస్తా ఉంటాం. ఈ ట్యాగ్ యూజ్ చేస్తాం ఓఎల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఓఎల్ అంటే మనకి ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ అంటే ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవుతది కదా! 0, 1, 2, 3 ఆర్ ఏబీసీడీ, ఎఫ్‌జీ ఆర్ రోమన్ నంబర్స్ 1, 2, 3, 4 అలా అనేది మనం క్లాసిఫై చేసి రాస్తా ఉంటాం. సో, ఈ ఆర్డర్ లిస్ట్ ఎలా రన్ అవుతదో చూద్దాం ఒకసారి. సో, నేనిక్కడ ఓఎల్ అని తీసుకున్నాను. ఓకే. సో, ఓఎల్ అని తీసుకొని సో, దీని లోపల నేను కొన్ని ఈ ఎల్ఐ అనేది ఏంటంటే లిస్ట్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. ఈ ఎల్ఐ అనేది ఏంటంటే లిస్ట్ ఎలిమెంట్స్. మనం దీంట్లో ఒక్కొక్కటి ఈ లిస్ట్ లోపల మనం ఏమేమి రాయాలనుకుంటాం. సో, నేను ఫస్ట్ నా ఐటెమ్ నంబర్ ఏంటంటే సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. దెన్ ఆఫ్టర్ ఐ యామ్ గోయింగ్ టు ది సీఎస్ఎస్. ఓకే. నంబరింగ్ ఇస్తున్నాం జస్ట్ ఎల్ఐ. సో, సీఎస్ఎస్ అండ్ ఇంకొకటి ఏంది మనం నేర్చుకోబోయేది అది అయిపోయిన తర్వాత జేఎస్ నేర్చుకుంటాం. జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకుంటాం. సో, ఇది నాకు ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో ఉంది. సో, ఇప్పుడు ఈ ఆర్డర్ ఫార్మాట్ మనకి ఎలా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం. సో, ఇక్కడ చూడండి. సో, ఇగో చూడండి. ఫస్ట్ ఏమో హెచ్‌టీఎంఎల్, తర్వాతేమో సీఎస్ఎస్, తర్వాతేమో జేఎస్ 1, 2, 3 ఫార్మాట్‌లో వచ్చాయి. అదే ఇప్పుడు నేను అన్‌ఆర్డర్‌లో చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అది నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే అన్‌ఆర్డర్‌లో చెక్ చేయాలనుకుంటున్నాను. సో, దానికి ఉపయోగించే ట్యాగ్ ఏంటంటే ఓకే. సారీ. సో, దానికి ఉపయోగించే ట్యాగ్ ఏంటంటే యూఎల్ అనమాట. అన్‌ఆర్డర్ లిస్ట్‌కి యూఎల్ అని ఇస్తాం. సో, దీనికి నంబరింగ్ ఏముండదు. ఓకే. దీనికి నంబరింగ్ ఏముండదు. అంటే సింపుల్‌గా ఒకటి ట్రిక్ చెప్తాను. సో, యూఎల్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ రాయాలంటే అసలు నేను చెప్పాను గదా! మనకి చాలా బద్ధకం. సో, మీరేం చేస్తారంటే ఒకే ఎలిమెంట్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకోండి *5 కొడితే సరిపోతుంది. సో, మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు అదనేది వచ్చేస్తుంది. సో, 2 చాలు మళ్ళీ నేను ఎక్స్‌ట్రా రాయాల్సొచ్చింది. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను సేమ్ హెచ్‌టీఎంఎల్ okay, and again I am going to the css and then js. ఇప్పుడు నంబరింగ్ ఏముండదు ఈసారి చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఇందాక నెంబర్ ఉంది. ఇందాక రాసినప్పుడు నెంబర్ ఉంది. బట్ ఇప్పుడేమో నెంబర్ లేదు. జస్ట్ ఒక రాండమ్ డిస్‌ప్లే అయిపోయింది అంతే. సో, వీటిలి మధ్య డిఫరెన్స్ ఇవి. మీకు ఏదైనా నంబర్‌తో కావాలనుకుంటే ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తాం. లేదు మీకు నంబర్‌తో కాదు. నాకు జస్ట్ అలా డిస్‌ప్లే అయితే చాలు ఒక లిస్ట్‌లా అంటే సో, అన్‌ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే సో, అది అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఒక క్రియేటివ్ ఫస్ట్ వే మనం ఒక పేజ్‌ని క్రియేట్ చేద్దాం. సింపుల్‌గా కొన్ని క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ తీసుకొని వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అవి ఏంటనేది చూద్దాం. సో, ఆ ఎలిమెంట్స్‌ని ఒక్కొక్క దాని గురించి మనం అసలు ఫస్ట్ ప్రాజెక్ట్‌ని ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి దాని తర్వాత ఒక బేసిక్ హెచ్‌టీఎంఎల్ కోడ్ రాసి సేవ్ చేసేసి దాన్నయితే మనం లైవ్ సర్వర్ నుండి అయితే ఇప్పుడు దాకా నేర్చుకున్న వాటిని బట్టి సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్‌గా మన పేరు, మన డీటెయిల్స్‌ని డిస్‌ప్లే చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్‌తోనే దట్స్ మన ఫస్ట్ ప్రాజెక్ట్ అని డిస్‌ప్లే చేద్దాం. ఓకేనా? సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
సో కంట్రోల్ బి అని కొడితే మనకి ఈ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. సో మనం నా న్యూ అనే దాంట్లో నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అది దేనికోసం అంటే వెయిట్ ఏ సెకండ్. యా ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. సో, ఈ ప్రాజెక్ట్ లోపల నేను ఒక సేమ్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని క్రియేట్ చేయండి. లేదా ప్రాజెక్ట్ 1 పీఆర్1 అని క్రియేట్ చేయండి సరిపోతుంది. ఈజీగా మనం ఎలాగో 5 ప్రాజెక్ట్స్ చేస్తాం కదా! సో, దానికోసం ఇది పీఆర్1 డాట్ హెచ్‌టీఎంఎల్ అని క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో, ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం మీకేం చెప్పాను నేను ఇందాక. సో, ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రక్చర్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఇచ్చిన తర్వాత సో, జస్ట్ సింపుల్లీ మనం ఫస్ట్ నేను నా పేరు డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికి మనం ఫస్ట్ అది హైలైట్ అవ్వాలి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరైనా సెర్చ్ చేస్తే ర్యాంక్ అప్ అవ్వడం కోసం నేను యూజ్ చేసేదేంటి హెచ్1 ఎలిమెంట్. సో, దట్స్ ద ఎలిమెంట్. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మిస్టర్ బ్రో అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏం నేర్చుకున్నాం మనం. సో, అసలు ఆ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అనేది నేర్చుకున్నాం. ఆ ట్యాగ్స్‌లో మనకి కాంపోనెంట్స్ అవి ఎలా ఉంటాయి అండ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఇటాలిక్ ఏది చేయాలి అవి నేర్చుకున్నాం. సో, కమింగ్ టు దట్ యాహ్! హెడింగ్ పారాగ్రాఫ్ అనేది డన్ చేశాం. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ అంటే కొంచెం నా బయో రాద్దాం అనుకుంటున్నాను. సో, బ్లా 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 ఐయామ్ ఏ యూట్యూబర్, ఐయామ్ డూయింగ్ కంటెంట్ క్రియేటర్. సో, మీ గురించి మీరు రాసుకోండి. సో, నేను పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఐయామ్ ఏ సో, సంథింగ్ నేనైతే లోహరం యాడ్ చేసుకుంటున్నాను. సో, మీరైతే ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. సో, ఇలా నేను ఒక 50 వర్డ్స్ తీసుకున్నాను. అది కంటెంట్‌ఫుల్‌గా ఉండటం కోసం. అండ్ నెక్స్ట్ మనం నేర్చుకున్న ట్యాగ్ ఇటాలిక్ ట్యాగ్. సో, నేను ఇప్పుడు ఇటాలిక్‌లో నుంచి కొంచెం బోల్డ్‌గా కనిపించింది ఐయామ్ ఏ బీటెక్ స్టూడెంట్ అనేది నేను కొంచెం ఆహ్, ఇటాలిక్‌లో అంటే బోల్డ్‌లో కనిపియాలనుకుంటున్నాను. ఓకే. ఐ యామ్ బీటెక్ స్టూడెంట్. ఇది నాకు కొంచెం బోల్డ్‌లో కనిపించాలి. అండ్ దాని తర్వాత నా బ్రాంచ్ అనేది నాకు కొంచెం ఇటాలిక్‌లో కనిపించాలి. సో, నేను ఐటీ కాబట్టి ఇన్ఫర్మేషన్ అని రాస్తున్నాను. నేను ఇది కొంచెం నాకు బోల్డ్‌లో కనిపించాలి కాబట్టి నేను దీన్నైతే ఇటాలిక్‌లో రాశాను. ఇంకా మనం ఏం నేర్చుకున్నాం దీని తర్వాత ఇటాలిక్, బోల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అంటే లిస్టెస్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. నేను దీంట్లో ఏం రాస్తున్నానంటే సో, నాకు ఆర్డర్ లిస్ట్‌లో నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే నెక్స్ట్ నేను ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది మళ్ళీ దీన్ని ఇక్కడ సిమిలర్ వేలో కాదు. బట్ కొంచెం అడ్వాన్స్‌గా అవి అయిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఏం నేర్చుకోవాలనుకుంటున్నానండి ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. సో, ఎల్ఐ అనేది లిస్ట్ ఐటెమ్ అనమాట. ఓకే. సో, ఆర్డర్ లిస్ట్‌లో లిస్ట్ ఐటెమ్ ఏంది అది మనకి ఆ 3 అయిపోయిన తర్వాత రియాక్ట్. ఓకే. అండ్ ఇంకొకటి సో, ఇంకా 2 కదా! సో, ఇంటూ 2 అనమాట. సో, ఇంటూ 2 అనేది మీరు ఖచ్చితంగా క్లాసిఫై చేయండి. ఎందుకంటే మన బద్ధకానికి ఆ దేవుడు మనకి రాసిచ్చిన రాత అనమాట అది. సో, దాని తర్వాత రిడక్స్ అండ్ దెన్ ఎస్‌క్యూఎల్. ఓకే. ఇది మనం నెక్స్ట్ షెడ్యూల్స్. ఇలా మనమైతే క్లాసిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే సో, అన్ఆర్డర్ లిస్ట్. సో, ఈ అన్ఆర్డర్ లిస్ట్‌లో నేనేం చేస్తున్నానంటే ఈసారి సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో, కంప్లీట్ మై ఫస్ట్ వీడియో. సో, వీడియో 1 అనేది నాది కంప్లీట్ అయిపోవాలి. V1 అని పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, పోస్ట్ 1 ఇన్ ఇన్‌స్టా అని పెడుతున్నాను. ఓకే. అండ్ ఇంకా ఏముంది ఇవి కొంచెం దాని తర్వాత యూట్యూబ్ అనాలిసిస్ చూడాలి. వైటీ అనాలిసిస్. ఓకే. ఇలా పెట్టేసాను. ఇప్పుడు నా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని రన్ చేయాలి. అండ్ ఇక్కడ నేను నా పోర్ట్‌ఫోలియో అని పెడుతున్నాను. సో, ఓకే. ఇది నా పోర్ట్‌ఫోలియో. సో, దీన్నిప్పుడు చూద్దాం. లేదా బయో పెడదాం. బయో ఇంకా బావుంటది. పోర్ట్‌ఫోలియో అంటే మరీ అంత లేదు కదా! పోర్ట్‌ఫోలియో అంత అన్నీ మనం బిల్డ్ చేయలేదు కాబట్టి బయో అని పెడుతున్నాను. సో, ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఎలా చెప్పాను? ఇక్కడ మీరు గో సర్వర్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది పోర్ట్‌లో రన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఎక్కడుందో అక్కడ చూసి మనం క్లిక్ చేయండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టగానే ఇక్కడ మనకొచ్చేసింది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ బ్రో అండ్ దెన్ ఆఫ్టర్ నా గురించి కొంచెం బ్లా 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 కంటెంట్ ఇందాక యాడ్ చేయమని లోహరం యాడ్ చేశాను కదా! అది. అండ్ నేనొచ్చేసి ఐయామ్ ఏ బీటెక్ స్టూడెంట్ అని అండ్ ఇది మనం బోల్డ్ కంటెంట్ యూజ్ చేసాం. యూజ్ చేసాం అక్కడ. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటాలిక్ యూజ్ చేసాం. సో, నా బ్రాంచ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్డర్‌లో నేర్చుకోవాల్సింది ఏంటి? సో, ఒకటి రియాక్ట్ అండ్ దాని తర్వాత రిడాక్స్ దెన్ ఆఫ్టర్ ఎస్‌క్యూఎల్ ఇవి మనకి లిస్ట్‌లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్‌లో నేను కొన్ని ఎలిమెంట్స్ పెట్టాను. అదేంటంటే ఫస్ట్ వీడియోని నేను ఇవాళ పోస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, ఇవి ఆర్డర్ ఏం లేదు. సో, ఎలా అయితే అలా అయిపోవాలి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. సో, దాని తర్వాత యూట్యూబ్ అనాలిసిస్‌ని ఒకసారి చెక్ చేయాలి. సో, ఇది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అనుకోండి. సో, ఇలా అయితే మీరు కూడా పోస్ట్ చేసి దాని తర్వాత కామెంట్ చేయండి ఐ డన్ అని. సో, మీ ప్రాజెక్ట్‌ని ఎలా ఉందో
సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో అయితే మీరు ఫస్ట్ వెబ్ పేజ్ని పోస్ట్ చేయండి, నేను అక్కడ చూస్తాను. సో ఎవరిదైనా బాగుంది అంటే సో నేను దాన్ని మన యూట్యూబ్ కమ్యూనిటీ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తాను బాగా క్రియేట్ చేశారని. ఓకే, దట్స్ అ పాయింట్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.